హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత ప్రకటించుకుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, సైనిక అధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. యావత్ దేశం బాధపడుతున్న సమయంలో అదే రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచం మొత్తం పహల్గామ్ ఉగ్రదాడిపై సంతాపం తెలియజేస్తుంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కిష్ అధ్యక్షుడికి థ్యాంక్స్ తెలిపారు. అంకారాలో జరిగిన సమావేశంలో కశ్మీర్పై టర్కీ అచంచలమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ విషయంలో పలు సందర్భాల్లో టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తోంది. టర్కీ అంతర్జాతీయ వేదికలపై కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కశ్మీర్పై పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాడు. అయితే పలు సందర్భాల్లో భారత్ టర్కీ జోక్యాన్ని తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 26 మంది టూరిస్టుల ప్రాణాలను తీసిన పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల ప్లానింగ్, వారికి సాయం చేసిన వారి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక సమాచారాన్ని వెలికితీశాయి. 3 పాకిస్తానీ ఉగ్రవాదులు, 1 స్థానిక ఉగ్రవాది దాడిలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదులు AK-47 M4 రైఫిల్స్ వాడినట్లు తెలిసింది. అత్యంత క్లిష్టతరమైన హిమాలయాలు, దట్టమైన అరణ్యాల్లో గంటల కొద్దీ ప్రయాణించి పహల్గామ్ చేరినట్టు తెలుస్తోంది. బాయ్సరన్ లోయకు దాదాపు 20 నుంచి 22 గంటల కష్టతరమైన భూభాగం గుండా నడిచి ప్రాణాంతక దాడిని అమలు పరిచినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో ఉగ్రవాదులు 2 మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఒకటి స్థానికుడిది కాగా మరొకటి పర్యాటకుడిది. స్థానిక ఉగ్రవాదిని ఆదిల్ థోకర్గా భద్రతా బలగాలు గుర్తించాయి. థోకర్ 2018లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. పాకిస్తాన్ వెళ్లి ట్రైనింగ్ పొందాడు. 2024లో కశ్మీర్ లోయకు తిరిగి వచ్చే ముందు లష్కర్-ఏ-తోయిబాతో యుద్ధ శిక్షణ పొందాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి థోకర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు లాజిస్టిక్ సాయం అందిస్తున్నాడు. కశ్మీర్ భౌగోళిక స్వరూపంపై ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చాడు. పహల్గామ్ దాడి సమయంలో దుకాణాల వెనుక నుంచి 2 ఉగ్రవాదులు బాధితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి 4 కాల్చి చంపారు. దీనికి ముందు వారిని కల్మా పఠించమని ఆదేశించినట్టు తెలుస్తోంది. కాల్పులతో ఒక్కసారిగా పర్యాటకులు భద్రత కోసం అన్ని దిశల్లో పరుగులు తీశారు. అదే సమయంలో జిప్ లైన్ ప్రాంతం దగ్గర ఉన్న మరో 2 ఉగ్రవాదులు కాల్పులు జరిపి రక్తపాతాన్ని మరింత తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.